ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. షుగర్ సంబంధించింది మీకు ఒక టిప్స్ చూపిస్తాను. అంటే షుగరు మనం నైట్ పూట అన్నం తినేవాళ్ళు, చపాతీ తినేవాళ్ళు ఉంటారు కదా, ఇబ్బంది పడదా వాళ్ళకేమో ఇది చాలా మంచి రెమెడీ అనమాట. ఇది పెసలండి. మేము స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి దీంట్లో కొంచెం మేము గమేషను కలిపాము. గమేషను కలిపితే మనకి పెసలు పొచ్చవు కాబట్టి ఇలా ఉంటాయి. ఇవి చిరుధాన్యాలు, దీనిలో సామలు అంటాము. ఈ సామలు తర్వాత మినప్పప్పు, పొట్టు తీయని మినప్పప్పు అయితే ఇంకా మంచిది, ఫైబర్ ఉంటుంది కాబట్టి. మా దగ్గర లేదు కాబట్టి పొట్టు తీసిన మినప్పప్పు. ఇవి శనగలు. ఈ 4 కలిపి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇగోండి ఇలా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టేసుకుంటే ఇలా ఉంటాయి అన్నమాట. మిక్సీలో వేసుకొని ఒక ఉల్లిగడ్డ, 4 మిరపకాయలు, జీలకర్ర వేసేసుకుంటే మనం మిర్చి కొట్టేయాలి. మిర్చి కొట్టేసి దాన్ని మనం పెనం మీద దోశలు వేసుకొని చేసుకుంటే